రాజవారు, రాజమాత, మీరు రాజావారి తేనీట్లో ఏదో కలిపారు కదూ? అదే మూలిక చిన్నరాణిగారు. పట్టాభిషేకం రోజున మీరు రాణి గాయత్రి గారికిచ్చారే ఆ మూలిక. ఇప్పుడు రాజావారు ఏం పలికినా సత్యమే పలుకుతారు. రాజావారు, వెళ్దాం వెళ్దాం పదండి. రాజమాత, ఎంత అందంగా ఉంటారు మీరు. వీరి అందాన్ని చూస్తుంటే ఏమనిపిస్తుందో తెలుసా? వీరిని వివాహం ఆడటానికి ఎవరైనా సరే తప్పక సిద్ధపడతారు. ఎవరైనా సరే వీరిని వెంటనే తమ రాజ్యానికి రాణిగా చేసేస్తారు. ఎంత అందంగా ఉన్నారు కదా రాజమాత, చూడు. ఇక నువ్వు? తనైతే మీ చరణాల ధూళి లాంటిది. రాజావారు, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఈ దరిద్రురాల్ని మా నుంచి దూరం చేయండి. ఎప్పుడు చూసినా ఒకటే గోల. ఆటకి ముగింపు మేం రాస్తాం, ఆటకి ముగింపు మేం రాస్తామని నా బుర్ర తినేస్తుంటుంది. కోకిల అని పేరుంటే సరిపోతుందా? తనది మొత్తం కాకి గోలే. క్యా 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 క్యా. ఈ విషయం చెప్పండి. రాణి గాయత్రీదేవి గారు విల్కిన్సన్ దగ్గరికి ఎందుకు వెళ్లారు? నిజమే చెప్పాలి సుమా. మహారాజా, పదండి 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 పదండి. రాణి గాయత్రీదేవి మిస్టర్ విల్కిన్సన్ దగ్గరికి వెళ్ళింది ఎందుకంటే రాణా గారి సమస్యల్ని తీర్చడానికని. కానీ ఆ దురదృష్టవంతురాలు తనే సమస్యల్లో పడిపోయింది. తనే సమస్యల్లో పడిపోయింది పాపం. రాజావారు, పదండి వెళ్దాం రండి. చెప్పించాలు. పాపం రాణి గారు సమస్యల్లో పడిపోయింది. వెళ్దాం రండి, కోకిల, పదండి. కోకిల, అదే అదే పదండి. పాపం రాణి గారు రాణా పదండి, గారి పదండి. సుంకం చెల్లించడానికని వెళ్ళి మీరు తనే పదండి సమస్యల్లో లోపలికి. పడిపోయింది. మీరు చేసిన పొరపాట్లను మీరే సవరించుకుంటారా, లేక రాణి గాయత్రీదేవి గారి కోసం రాజమాతనే వెళ్ళమంటారా? మీ అభిప్రాయంలో ఈ విశ్వంలో అందరికంటే అందమైన వారెవరు? విశ్వసుందరెవరు? మీరే. అయితే అందరిలో కురూపి మీరే, ఇంకెవరు? చూసారా, మళ్ళీ అదే మాట అన్నారు. అనేసారు కదా. అరే అరే కోకిల, అసలు జరిగిందంటే మీరు చెప్పడం లేదు కదా. కొంచెం చెప్పొచ్చుగా అసలు మేమేం చేశామని. మా కోకిల ఇలా ఇంత ఉగ్ర రూపం దాల్చింది ఎందుకని? అరే, నిన్న రాత్రి మీరు రాజమాతతో ఈ మాటలే అన్నారు. ఓ మహాదేవా, ఏమిటి అసలు మేమింత పని చేశాం? అరే కోకిల, మీరు మా మహారాణి కదా. ఈరోజు మీరు గనక మన ప్రేమకి సాక్షిగా ఉన్న ఈ అంతఃపురాన్ని శోకభవనంగా మార్చినా ఆ తప్పంతా పూర్తిగా మాదే అవుతుంది. కోకిల, మమ్మల్ని క్షమించొచ్చు కదా. కోకిల, మీరు మమ్మల్ని క్షమిస్తారంటే ఏ పని చేయడానికన్నా సిద్ధంగా ఉన్నాం. మీరు ఏదడిగినా సరే మేం మీకోసమని ఆ బహుమతిని తెచ్చి మీ కళ్ళ ముందు ఉంచుతాం. బహుమతా? మీకు కావలసిన బహుమతి. మీరు మాతో ఇలా అలక్కున్నా ఉంటే చాలు. అయితే మహారాజా, మరేమో మా కోసం ఓ నవరత్నాల హారం తీసుకురండి. అలా అని ఏదో సాధారణమైన నవరత్నాల హారం కాదు సుమా. మీరు తెచ్చే హారం రాజమాత హారం కంటే 5 ఇంతలు ఖరీదైందే ఉండాలి. తెచ్చిస్తారు కదా? సరే, అలాగే అలాగే. మీ ఈ దాసుడు మీ బహుమతిని శీఘ్రాతి శీఘ్రంగా మీ కళ్ళ ముందు తెచ్చి చూపిస్తాడు. కాని కోకిల, కేవలం ఓ నవరత్నాల హారమే మీ మనసుకి ఇంత ఆనందాన్నిస్తుందంటే, ఒకవేళ మీ చేతిలో కోశాకారం తాళం చెవుంటే ఎలా ఉంటుంది? కొంచెం ఆలోచించండి. మనకి విజయం లభిస్తే మీ శిరస్సు మీద కిరీటం ఉంటుంది, చేతిలో రాజకోశాగార తాళాలు, ఇక మెళ్ళో నవరత్నాల హారం. రాజమాత అని మిమ్మల్ని అంటారప్పుడు మా మహారాణి కోకిలాదేవి. మహారాజా, మహారాణి కోకిలాదేవి గారు ఆటకి ముగింపు రాసేశారు మహారాజా. అప్పుడే కాదు,
ముందు ఒకటి చెప్పండి, రాణి గాయత్రీదేవిపై దాడి మీరే చేశారు కదూ? మహారాజా ఏమిటా మాటలు? మేము రాత్రంతా మీకు సేవలు చేస్తూ పత్ని ధర్మాన్ని పాటిస్తున్నాం కదా. మేమెలా దాడి చేసామనుకున్నారు? ఆ పని మీది కాదు కదా. హ్మ్. మీరు రాత్రంతా మా సేవలోనే ఉన్నారు కదా, అలాంటప్పుడు మిమ్మల్ని వదిలి రాణిగారి మీద దాడి చేయడానికి మేమెలా వెళ్ళగలం? మరప్పుడు మీరు దాడి చేయలేదు, అలాగే మేము దాడి చేయలేదు. అయితే ఈ కోకిల ఆటకి ముగింపు రాయగలిగిందెవరు? మీకెలా ఉంది? మీరలా నన్ను ముట్టుకోవద్దు. మేం మీకు ఆసరా ఇవ్వాలనుకున్నామంతే. ఆసరా ఇవ్వటం, మళ్ళీ నిరాశ్రయుల్ని చేయటం మీకు అలవాటు అనుకుంటా. చూడండి, మీరింకా పూర్తిగా కోలుకోలేదు. మీకు సపర్యలు అవసరం కాబట్టి మేమేదో మీకు వెళ్ళమంటు- డోంట్ బి యాంగ్రీ. ఆ, మళ్ళీ ఆంగ్లంలో. ఇంతకు ముందు చెప్పానుగా ఆంగ్లంలో మాట్లాడద్దని. చెప్పేదేంటో తెలుగులో చెప్పండి. మీ పరిస్థితి ఇలా ఉండడానికి బాధ్యులం మేమేనంటున్నాం. అందుకే మీకు సపర్యలు చేసే బాధ్యత కూడా మాదే. బాగుంది. ఆంగ్లంలో ఇంత చిన్నది, కానీ తెలుగులో ఇంత పెద్దది. అలా ఎలా కుదురుతుంది? చూడండి, మేం మీకు సపర్యలు చేయడానికి వచ్చాం. నిన్నట్లాగానేనా నన్ను అడవిలో వదిలేసి వచ్చినట్టు? బీ క్వైట్ అండ్ లిసన్ టు మీ. మళ్ళీ ఆంగ్లంలో నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు. మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, మేమిక్కడికి మీకు సపర్యలు చేయడానికి వచ్చాం. ఎందుకు? ఎందుకంటే ఈ రాజ్ మహల్ మాది కాబట్టి. మేమిక్కడ రాజులం, మీరు మా... ఈ సపర్యలన్నీ ఆమీర్కోట్ రాజుగా చేస్తున్నారా, లేక నా భర్తగానా? నన్ను ముట్టుకునే అధికారం ఒక్క నా భర్తకే ఉంది. కానీ ఎంతైనా ఆమీర్కోట్ రాజుగారు నేనొక పతితను అనుకుంటున్నారు కదా.